శివునికి శివాంశకు మధ్య యుద్ధం ఎలా జరిగింది? శివుని చేతిలోని ఆ అవతారం నశించిందా? దానికి కారణం ఏమిటి? సదృశ్య సంభాషణ రూపకంగా సాగే అనగనగాలోని నేటి అద్భుత కథనమే దానవ సంహారంలో శ్రీ మహావిష్ణువు చాతుర్యం, శివుని అంశను శివుడే సంహరించిన వైనం జలంధర సంహారం 4వ భాగం. కదిలాడు ధరణికే కాంతిమయుడు, కరుణాంతరంగుడై ప్రణవధరుడు, బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం, దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం. అనగనగా అది కృతయుగంలోని సమయం. కార్తీక మహాపురాణం ప్రకారం పృథు చక్రవర్తి నారద మహర్షిని తన సందేహ నివృత్తికై సంభాషించే సందర్భమది. దేవర్షి నారద తులసిని హరిప్రియ విష్ణువల్లభ అని సంబోధిస్తారు ఎందుకు అనగా నారద మహర్షి ఇలా చెబుతారు: రాజా, ఇంద్రుని అహంకారానికి శివుడు ఉగ్రరూపం చూపగా బృహస్పతి భక్తితో శాంతి స్తోత్రం చేస్తాడు. దీంతో శివుడు కరుణించి తన నుంచి వెలువడిన త్రినేత్రాగ్నిని సముద్రంలో పడేలా చేస్తాడు. ఆ శివాంశే జలంధరుడు. బ్రహ్మ దీవెనతో దానర వీరుడవుతాడు. ఆదర్శ సతిగా బృందను స్వీకరిస్తాడు. శుక్రుని సహాయంతో దేవతలపైనే యుద్ధం ప్రారంభిస్తాడు. దైవ కర్తవ్యంగా భావించి గరుడ వాహనుడై యుద్ధరంగానికి చేరుతారు శ్రీ మహావిష్ణువు. గరుడుని గాలివేగానికి రాక్షసులు చెదిరిపోగా జలంధరుడు ఆగ్రహంతో విష్ణువుతో యుద్ధం ప్రారంభిస్తాడు. నారదుని ప్రేరణతో పార్వతిని మోహించి రాహువుని దూతగా పంపి శివుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు జలంధరుడు. ఇక్కడి వరకు నిన్న జరిగిన కథనం. ఇక తరువాయి భాగంలోకి వెళదాం. అనగనగా అంటూ: దేవాదిదేవా పరమేశ్వర, దయచేసి సర్వలోక కళ్యాణార్థం జలంధరుని జయించు తండ్రి అని ప్రార్థిస్తారు సకల దేవతలు. వెనువెంటనే పరమేశ్వరుడు విష్ణువును స్మరిస్తాడు. విష్ణువు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శివుడు ఆయనను చూచి: కేశవ, గత యుద్ధంలోనే ఆ జలంధరుని సంహరించలేకపోయావా? అంతేగాక వైకుంఠాన్ని కూడా వదిలి ఆ జలంధరుడి ఇంట మీరు కాపురం ఉండడమేమిటి అని ప్రశ్నిస్తాడు. అందుకు జవాబుగా విష్ణువు: పరమేశ్వర, ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం ఒక కారణమైతే లక్ష్మీదేవికి సోదరుడు కావడం మరో కారణం. అందుకే యుద్ధంలో నా చేత వధింపబడలేదు. ఆ జలంధరుని జయించవలసినది ఇక మీరే అని చెబుతాడు శ్రీ మహావిష్ణువు. అంతట శివుడు: ఓ దేవతలారా, ఆ జలంధరుడు మహాపరాక్రమవంతుడు. ఈ శస్త్రాస్త్రాల వల్ల కాని నా చేత కాని మరణించేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా అస్త్ర శస్త్రాలతో సిద్ధం కండి అని ఆజ్ఞాపిస్తాడు. విష్ణువాది దేవతలందరూ కలిసి శివుని తేజస్సుతో ఏకమై ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారు. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుని ఎదుర్కొంటారు. రెండు తెగల మధ్య భయంకరమైన సంకుల సమరం కొనసాగుతుంది. ఇరుపక్షాల నుంచి భేరీ, మృదంగ, శంఖాది ధ్వనులు, గజ గీంకారాలతో భూమి ప్రకంపిస్తుంది. ఇంతలో ఈశ్వరుని ముఖం నుంచి కృత్య అనే ఒక మహాశక్తి ఆవిర్భవిస్తుంది. మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిలో విజృంభిస్తుంది. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభిస్తారు. నందీశ్వరుడు కాలనేమితో, విఘ్నేశ్వరుడు శంభుడితో, కుమారస్వామి నిశంభుడితో ద్వంద్వ యుద్ధాలకు తలపడతారు. నిశంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి మూర్ఛపోతుంది. నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను, జెండాను, ధనుస్సును, సారథిని నాశనం చేస్తాడు. అందుకు శంభుడు విఘ్నేశ్వరుని వాహనమైన ఎలుకను బాణంతో బాధించగా అది కదలలేని పరిస్థితి. అప్పుడు వినాయకుడు గండ్రగొడ్డలతో ఎదుర్కొంటాడు. వినాయకునికి సహాయార్థంగా వీరభద్రుడు కదులుతాడు. వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలు హాహాకారాలు చేస్తాయి. అంతలోని మూర్ఛిల్లి మళ్లీ తేరుకున్న నందీశ్వర, కుమారస్వాములు ఇరువురు మళ్లీ యుద్ధంలో విజృంభిస్తారు. జలంధరుడు అతి అనే పతాకం యొక్క రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొంటాడు. జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోతుంది. 5 బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి,
9 బాణాలతో నందీశ్వరుణ్ణి 20 బాణాలతో వీరభద్రుణ్ణి కొట్టి భీషణమైన సింహగర్జన చేస్తాడు జలంధరుడు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిగెను ప్రయోగిస్తాడు. వీరభద్రుడు కూడా స్పృహ తప్పి పడిపోతాడు. చివరకు దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని సతీమణి బృంద పాతివ్రత్యం కారణమని శివుడు విష్ణుమూర్తి గ్రహిస్తారు. ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి సమాయత్తమవుతారు శ్రీ మహావిష్ణువు. దానవ సంహారానికి తన చాతుర్యాన్ని ఉపయోగించి శివుడు సంహరించేందుకు వీలుగా ప్రణాళిక రచిస్తారు శ్రీ మహావిష్ణువు. వీరభద్రుని మూర్ఛతో శివసేనలు శివుని శరణి వేడుతాయి. శివుడు నందివాహనాన్ని అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు. గండ్రగొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును ఖండిస్తాడు. బాలాహుగుడి తలను 2 ముక్కలుగా చేస్తాడు. పాశ ప్రయోగంతో గస్మరుణ్ణి నేలపై పడగొడతాడు. ఈలోపు శివవాహనం వృషభం కొమ్ముల ఖాతాలకు రాక్షసులు యమలోకాలకు వెళ్లిపోతారు. దీంతో విజృంభిస్తాడు జలంధరుడు. 10 బలమైన బాణాలతో పశుపతిని గాయపరచగా ఆగ్రహించిన శివుడు జలంధరునిపై తన బాణాలతో విజృంభిస్తాడు. నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపాణిపై దూకపోతాడు. ఒకే ఒక్క బాణంతో 2 మైళ్ల వెనకకు పడేలా కొట్టాడు పరమేశ్వరుడు. అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వసమ్మోహనకరమైన గంధర్వమాయను ప్రయోగిస్తాడు. నాదమూర్తి అయిన నటరాజు మోహితుడవుతాడు. గంధర్వ గానాలు, అప్సర నాట్యాలు, దేవగణ వాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడైపోతాడు. ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోతాయి. ఎప్పుడైతే శివుడు మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభ నిశుంభులిద్దరినీ యుద్ధంలో తనకు మారుగా నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభానికి లోనై శివమందిరానికి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శివుడు యుద్ధంలో ఉండగా పార్వతీమాత జలంధరుణ్ణి ఎదుర్కొందా? రేపటి తరువాయి 5వ భాగంలో అనగనగా అంటూ తెలుసుకుందాం. ఇది దానవ సంహారంలో శ్రీ మహావిష్ణువు చాతుర్యం, శివుని అంశను శివుడే సంహరించిన వైనం జలంధర సంహారం. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన బొరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటూ న్యూస్.